నౌవేడేస్ సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి సాధనంగా మారిపోయింది. సో ఇది మంచిగా ఉపయోగించుకుంటే మంచికే, ఏమాత్రం తేడా కొట్టినా చెడుకే ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే జెన్ ఆల్ఫా, జెన్ జీలుగా పేర్కొనబడుతున్న నేటి తరం యువత అంతా కూడా తమ ఎక్కువ సమయాన్ని 2 ప్లాట్ఫామ్లలో కేటాయిస్తోంది. ఒకటి స్నాప్చాట్, 2 ఇన్స్టాగ్రామ్. అందుకని చెప్పేసి ఈ 2 ప్లాట్ఫామ్స్ కేంద్రంగా కొన్ని విచ్ఛిన్నకర శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు విద్వేష కంటెంట్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. వాటిని నిలువరించడానికి ఇటీవల మెడలో ఉంచినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. జుకర్బర్గ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క కంటెంట్ని కొద్ది గంటల పాటు హోల్డ్లో పెట్టడం లేదా డిలీట్ చేయడం వంటి వాటికి పాల్పడినందుకు తమ ప్రతినిధుల్ని పంపించి క్షమాపణలు కోరుకున్నాడు, వివరణలు ఇచ్చుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఆయా ప్లాట్ఫామ్స్ నేటి యూత్కి చాలా దగ్గరగా ఉన్నవి. అందుకని చెప్పేసి వాటిలో మనం యాక్టివ్గా ఉండాలి, వాటితోనే ఆ యూత్ని మనం దగ్గర చేసుకోవాలి, లేదా యూత్కి కనెక్టివిటీతో ఉండాలి అని చెప్పేసి మోదీ గారు కూడా ఇవాల్టి రోజున కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కొన్ని క్లాత్స్ని ముందు పెట్టి ఆ వస్త్రాలని చూపిస్తూ ఈరోజు ప్రత్యేకత అనేది ఆయన అదే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది చాలా మంచి పరిణామంగానే భావించాలి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందుకు వస్తోంది. ఎలా అంటే ఈవెన్ స్నాప్చాట్లో కూడా ప్రభుత్వ ఖాతాలు, అధికారిక ఖాతాలు ఉంటాయి కదా, అవి కనిపిస్తూ ఉన్నాయి. జెన్జీకి దగ్గర అయ్యేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. యువత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్లో గురువారం తన అధికారిక ఖాతాను ప్రారంభించింది. రీల్స్ వంటి ఇంటరాక్టివ్ కంటెంట్తో యువతతో మమేకం అవ్వాలని ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులకు సూచించారు. యువత ప్రస్తుతం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లను ఉపయోగిస్తున్నారని, వారితో అనుసంధానమై ఉండాలంటే మంత్రులు కూడా సోషల్ మీడియా యాప్లను వినియోగించాలని సూచించారు. ఇందులో భాగంగానే విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపైన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు యువత తమను ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లలో మాత్రమే అనుసరించారని, ఇకపై స్నాప్చాట్లోనూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. మొత్తంగా అలా మనకి ఈ టర్న్ కనిపిస్తోంది. అయితే ఒకటే మైనస్ పాయింట్, మన డేటా అంతా విదేశీ సంస్థల దగ్గర ఉండేటటువంటి ప్లాట్ఫామ్సే ఇవన్నీ. మనకంటూ ఓన్గా ఉండే యాప్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఏవీ లేవు, సమృద్ధిగా లేవు. అలా గనక తయారు చేసుకుంటే ఇంకా బాగా ఈ సోషల్ మీడియాని మనకి అనుకూలంగా, దేశానుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు స్నాప్చాట్లో కూడా వచ్చారు అంటే, ఈవెన్ గవర్నమెంట్ శాఖలే వచ్చాయంటే ఆలోచించండి. యూత్ ఇప్పుడు భారతదేశంలో, యావత్ ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా యువత ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆ యువతతో దగ్గరగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే. సో ఆ దిశగా ప్రభుత్వం అండ్ ప్రధానమంత్రి ముందుకు వెళ్తున్నారు. చూడాలి దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది.